కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్టు 29వ ఎపిసోడ్లో దీప ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి ఉదయమే పారిజాతం జ్యోత్స్న వెళతారు. అక్కడ హడావిడి చేస్తారు. శౌర్యతో కలిసి డాన్స్ కూడా చేస్తారు. శ్రీధర్ను ఇంటికి రమ్మన్న కార్తీక్ భోజనం చేశావా అని అడగ్గానే తండ్రి ఏడుస్తాడు. సత్యనారాయణ స్వామి వ్రతానికి సుమిత్ర రానని చెప్తుంది. కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో దీప కార్తీక్ పెళ్లి జరగడంతో ఇంటికి పట్టిన అరిష్టం పోయినట్లేగా అని దశరథ్ అంటే, అవును, దేవుడి దయవల్ల అరిష్టం త్వరగా పోయింది అని శివనారాయణ అంటాడు. జ్యోత్స్న చెడు పని చేస్తే తిడతారు, మంచి పని చేస్తే దేవుడు అంటారు అనంటుంది పార్వతి. జ్యోత్స్న చేసిన మంచి పని ఏంటో అని శివనారాయణ అంటే, దీప మెడలో తాళి తెంపడం, కార్తీక్ గాడు పెళ్లిక్కడ చేయమనడం, దాంతో అరిష్టం పోవడం, జ్యోత్స్న జీవితానికి మంచి జరగడానికి దేవుడే దీప మెడలో తాళి తెంపించాడు. ఓ అనాథకు వీళ్ల చేతుల మీదుగా పెళ్లి జరిపించే అవకాశం వచ్చింది అనంటుంది పారిజాతం. రేపు సత్యనారాయణ వ్రతం కూడా మనం జరిపిస్తే పూర్తి బాధ్యత నెరవేరినట్లే అనంటుంది పారు. శివనారాయణ మెచ్చుకుని అన్నీ మంచి మాటలు వస్తున్నాయి సరే అంటాడు శివనారాయణ. జ్యోత్స్న కూడా వస్తానంటుంది. సుమిత్రను అడిగితే సైలెంట్గా ఉంటుంది. మళ్లీ అడిగితే పెళ్లి పనుల వల్ల అలిసిపోయాను, పడుకుంటాను అని తప్పించుకుంటుంది సుమిత్ర. పిన్ని మంచితనం వెనుక ఏదైనా చెడు కుట్ర ఉందా అని దశరథ్ అనుమానిస్తాడు. శ్రీధర్కు కాల్ చేసి ఇంట్లో లేకపోవడం గురించి మాట్లాడతాడు. కారు యాక్సిడెంట్, నిర్లక్ష్యమైన డ్రైవింగ్ ఎగ్జాంపుల్స్ గురించి చెప్పి శ్రీధర్ చేసిన తప్పు గురించి చెప్తాడు కార్తీక్. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ అంటాడు. తెలుసో తెలియకో బలహీనమనుకో తప్పు చేశాను, దాన్ని మార్చలేను, కొడుకుగా నీమీద ప్రేమ వేరు అని శ్రీధర్ అంటాడు. నువ్వు మారగలవా? నువ్వు మారలేవు. నేను చేసేది నీకు నచ్చదు, నువ్వు చేసేది నాకు నచ్చదు అనంటాడు శ్రీధర్. టాపిక్ ఏటో వెళ్ళిపోతుంది. నేను కాల్ చేసింది రేపు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, వస్తావా అని అడగడానికి అని కార్తీక్ అంటే, వస్తాను అంటాడు శ్రీధర్. భోజనం చేశావా అని కార్తీక్ అడుగుతాడు. శ్రీధర్ కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అవుతాడు. చేశాను అంటాడు. ఎక్కువగా తాగకు, ఆరోగ్యం పాడవుతుంది, గుడ్ నైట్ అని కాల్ పెట్టేస్తాడు కార్తీక్. మరుసటి రోజు ఉదయం సత్యనారాయణ వ్రతం ఏర్పాటు చేస్తారు. పారిజాతం జ్యోత్స్న వస్తారు. ఇంత ఉదయమే మేమొచ్చామని బిక్కముఖం పెట్టకండి అని పారు అంటుంది. వచ్చి సత్యనారాయణ వ్రతం గురించి హడావిడి చేస్తూ ఉంటుంది పారిజాతం. అంతా బాగానే ఉందా అని కార్తీక్ అంటాడు. అంతా బాగుందని. దీప ఇంకా అలా ఉన్నావు, తలస్నానం ఎప్పుడు చెయ్యాలి, సాంబ్రాణి ఎప్పుడు వేసుకోవాలి అని అంటుంది పారు. గ్రాని ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తోంది అని జో అనుకుంటుంది. అబ్బా ఒక్క సందడి లేదు అని పారిజాతం అంటే, ఇప్పుడు చూడు అని నెక్లెస్ గొలుసు పాటకు శౌర్య డాన్స్ చేస్తుంది. శౌర్యతో పాటు పారిజాతం జ్యోత్స్న కూడా జత కలిసి ముగ్గురు డాన్స్ చేస్తారు. పారిజాతం అలసిపోతుంది. వెళ్లి జ్యూస్ తాగాలి అని దీపను మెచ్చుకుంటూ వెళుతుంది పారిజాతం. ఏంటత్తా అలా చూస్తున్నావు? నేను మీ మనిషిని, మనది రక్తబంధం, నన్ను అలాగే చూడు, తప్పు చేసిన దానిలా కాదు అని లోపలికి వెళుతుంది జ్యోత్స్న. వీళ్ళు అంత తేలిగ్గా మారే మనుషులు కాదు. పారు నవ్వుతూ ఉంటే ఏం చేస్తుందో అని భయంగా ఉంది అనుకుంటుంది కాంచన. బావ ఇక్కడే ఉన్నాడుగా, ఊరుకోడని వాళ్ళకి తెలుసు, ధైర్యంగా ఉండండి అనంటుంది దీప. మరోవైపు సత్యనారాయణ స్వామి వ్రతానికి సుమిత్ర రానంటుంది. పెళ్లయిపోయింది, నా బాధ్యత తీరిపోయింది, ఇక నేనెక్కడికి రాలేను అనంటుంది. బాధ్యత నేనెక్కడి వరకు ఉందని అనుకున్నాను, ఏదీ మధ్యలో ఆపకూడదు, ముగ్గురం గడప దాటకూడదు, నేను కారులో వెయిట్ చేస్తుంటాను అని శివనారాయణ వెళ్ళిపోతాడు. నేను రాలేనండి అని సుమిత్ర దశరథ్కు చెప్తుంది. ఇదే నీ ఆఖరి మాట అనంటాడు దశరథ్. అలా చెప్పలేను, కాని నేను ఏ అనాథకు మాతృవాత్సల్యం అందించలేను అనంటుంది సుమిత్ర. నీ అంతరంగం అర్థమైంది, కాని నేను నాన్న మాట జవదాటని వాణ్ణి. నువ్వు సహనమూర్తి సీతాదేవిలా ఉండాలని నేను అనట్లేదు, కాని నీకోసం 5 నిమిషాలు కారులో ఎదురుచూస్తూ ఉంటాను, తర్వాత నీ ఇష్టం అని దశరథ్ వెళ్ళిపోతాడు. దీపమెడలో తాళి చూసి జ్యోత్స్న రగిలిపోతుంది. తన భార్య తాళి అని శివనారాయణ ఇచ్చింది గుర్తు చేసుకుంటుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.